బ్రేకింగ్ న్యూస్. ఇటు షర్మిలను తిట్టించారు అన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించారు హీరో బాలకృష్ణ. షర్మిలపై అసత్య ప్రచారం చేసిందెవరో ప్రజలందరికీ కూడా తెలుసని అన్నారు ఆయన. అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు జగన్ వ్యాఖ్యలను నేనెందుకు పట్టించుకోవాలని అన్నారు బాలకృష్ణ. కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? ఆరోపిస్తున్నాడు సార్ జగన్. వాళ్ళు పట్టించుకోవాలి. షర్మిలపై మీరే అత్యంత ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నాడు సార్ జగన్. వాళ్ళు పట్టించుకోవాలి. షర్మిలపై మీరే అత్యంత ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు. విన్నారుగా జగన్ మరియు బాలకృష్ణ కౌంటర్ అండ్ ఆ కౌంటర్ కి మరో కౌంటర్ అసలు ఎలా ఇచ్చుకున్నారో. ఇటు షర్మిలను తిట్టించారు అన్న జగన్ వ్యాఖ్యలపై అయితే ఇటు హీరో బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. షర్మిలపై అసత్య ప్రచారం చేసిందెవరో ప్రజలందరికీ కూడా తెలుసని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అసత్య ప్రచారం చేసింది అప్పట్లో బాలకృష్ణ, లోకేష్ మామ, బాలకృష్ణ ఎన్బీకే టవర్స్ నుండే చేశారు అంటూ కూడా ఇటు జగన్ వ్యాఖ్యలకి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇటు జగన్ వ్యాఖ్యలను అసలు నేనెందుకు పట్టించుకోవాలి అంటూ కూడా బాలకృష్ణ అన్నారు. వీటికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బాలకృష్ణ అసలు చేసిన వాళ్ళే పట్టించుకున్నప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి అంటూ కూడా చాలా కూల్ గా రెస్పాండ్ అయ్యారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం బట్టి తన చెల్లిని 2012-13 సమయంలో బాలకృష్ణ బిల్డింగ్ ఎన్బీకే టవర్స్ నుంచి చేసిన విమర్శలు, అంటే షర్మిల ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన దానికి సంబంధించి కూడా ఈరోజు మీడియా మిత్రులు అడిగిన దానికి చాలా క్లారిటీగా, క్లియర్గా, ఎక్కడా కూడా ఇదవ్వకుండా స్పష్టంగా సమాధానం చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే జగను షర్మిల విషయంలో షర్మిలాని ఎవరు ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే షర్మిల విషయంలో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. అటువంటప్పుడు నాపై విమర్శలు చేయటం నేనెందుకు స్పందించాలి? జగన్ మాట్లాడినా నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు, నేను పట్టించుకోవాల్సిన పనే లేదని చెప్పి చాలా క్లియర్గా బాలకృష్ణ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ నేతలు అసెంబ్లీకి రారు, మనుషుల్ని పెట్టుకొని గొడవలు చేస్తారు, వారు ఈరోజు కూడా అసెంబ్లీకి రాకపోతే బాగుంటుంది అని చెప్పి ఆయన సెటైరికల్గా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా షర్మిల జగన్ వివాదాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న వివాదానికి ఈరోజు బాలకృష్ణ చాలా క్లియర్ కట్గా కూడా సమాధానం చెప్పారు. సో ఏదైతే ఇటు జగను ఇటు షర్మిల ఒకరిపై ఒకరు సోషల్ మీడియా పోస్ట్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగను చాలా టెక్నికల్గా కూడా ఈ ఎపిసోడ్ మొత్తం టీడీపీపై నెట్టే ప్రయత్నం చేయడం, గతంలో మాట్లాడిన దానికి సంబంధించి తీసుకొచ్చి వీడియో ప్రజెంట్ చేయడంతో దానికి సంబంధించి కూడా బాలకృష్ణ చాలా క్లారిటీగా కూడా సమాధానం చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. జగన్ మాట్లాడకి కానీ ఆయన మాటలకు కానీ ఆయన ప్రశ్నలకు కానీ తాను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, నేనెందుకు జవాబు చెప్పాలని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి బాలకృష్ణని లాగి వివాదం చేయాలనుకున్న దానికి సంబంధించి కూడా బాలకృష్ణ ఇచ్చిన సమాధానంతో వైఎస్ఆర్సీపీ నేతలైతే మరొకసారి డైలామాలో పడ్డ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సత్తాజ్.
రైట్ శివ, మీరైతే హోల్డ్లో ఉండండి. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో ఇటు హేమ, మా ప్రతినిధి హేమ కూడా రెడీగా ఉన్నారు. ఇటు హేమ, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తే షర్మిల గురించి క్లియర్గా ఇటు జగన్ చేసిన కమెంట్స్కి బాలకృష్ణ అయితే కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రెసెంట్ అసలు దీన్ని ఎలా చూడాలి, దీనికి షర్మిల వర్షన్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఎస్, ప్రస్తుతం షర్మిల సంచలనమైనటువంటి కామెంట్స్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటు ముఖ్యంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఎవరైతే మహిళలను కానివ్వండి, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ బ్లేమ్ చేస్తూ అబ్యూస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళపైన బట్ హేమ, మీరైతే హోల్డ్లో ఉండండి. దీనికంటే ముందు అసలు షర్మిల దీని గురించి ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటిసారి. జగన్మోహన్ సో రైట్, ఇక షర్మిల వర్షన్ ఇలా ఉంది కాబట్టి సో షర్మిల మాట్లాడిన మాటలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. ఉపయోగపడుతుంది అనుకుంటే తల్లిని, తండ్రిని, చెల్లిని కూడా వాడుకునే రకం జగన్ అంటూ కూడా డైరెక్ట్గా షర్మిలనే అటాక్ చేశారు. అసలు దీన్ని ఎలా చూడాలి అంటారు? దీని తర్వాత మళ్ళీ వైసీపీకి సంబంధించి ఎవరైనా వచ్చి మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? మొత్తానికి ఇటు షర్మిలపై ఎవరైతే కామెంట్స్ చేశారో అది బాలకృష్ణ టవర్ నుండి వచ్చిందంటూ కూడా గత ముఖ్యమంత్రి జగన్ అయితే వ్యాఖ్యానించారు. దీనికి బాలకృష్ణ మరియు షర్మిల ఇద్దరు కూడా కౌంటర్ అయితే ఇచ్చారు. బాలకృష్ణ డైరెక్ట్ గా అసలు ఎవరు చేశారో వాళ్ళకి లేనప్పుడు నేనెందుకు ఫీల్ అవ్వాలి అంటూ బాలకృష్ణ కౌంటర్ ఇవ్వటం, ఆ తర్వాత షర్మిల ఒకవేళ కావాలి అనుకుంటే ఎవరినైనా ఉపయోగించుకుంటారు జగన్ అంటూ కూడా వ్యాఖ్యానించడం చూసాం. ఇదే అంశంపై డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనం ఎలా చూడాలి అంటారు? అట్ ద సేమ్ టైం షర్మిల డైరెక్ట్ గానే అటాక్ చేశారు ఇటు జగన్ ని. అయితే మళ్ళీ జగన్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎక్కడైతే సోషల్ మీడియా వేదికగా అబ్యూస్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒకవైపు అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి
ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద కానివ్వండి, గతంలో ఉన్నటువంటి టీడీపీ మీద పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒక 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. యాక్చువల్లీ ప్రస్తుతం మీరు ఏదైతే అబ్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారో, మీరు కాదు అసలు, మేం కాదు అసలు అబ్యూజ్ చేస్తుంది, గతంలో మీరే అబ్యూజ్గా పోస్టులు చేసేవారు అంటూ షర్మిలకు సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా చూపించడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బాలకృష్ణ ఇంటి నుంచే ఈ ఏదైతే షర్మిల కానివ్వండి, ప్రభాస్కి సంబంధించినటువంటి రిలేషన్ పైన ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. అసలు ఆ వార్త ప్రభాస్ కానివ్వండి, షర్మిలకు సంబంధించినటువంటి రిలేషన్ పైన అసలు ఆ పుకార్లు కానివ్వండి, వార్తలు కానీ పుట్టింది బాలకృష్ణ ఇంటి నుంచే పుట్టింది. సో దానికి సంబంధించి IP అడ్రస్ కూడా బాలకృష్ణ సాక్షాత్. సో ఆ సమయంలో మేము దీనికి సంబంధించి చాలా ఫైట్ చేశాము, కానీ అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వీడియో చూపించారు. సో ఈ వీడియోకి సంబంధించి కాసేపటి క్రితమే లోటస్ పాండ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి షర్మిలను అడిగినటువంటి సమయంలో షర్మిల దీనిపైన ఘాటుగా కూడా సమాధానం చెప్పింది. ముఖ్యంగా ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో జగన్మోహన్ రెడ్డి చూపించారు. నిజంగా అతనికి చెల్లి పైన ప్రేమ ఉంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి షర్మిల పైన ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నారు. నిజంగా ప్రేమ ఉంటే 5 ఏళ్ళు కూడా గాడిదలు కాసారా? అసలు మీరు ఏం చేశారు? ఎందుకు మీరు వెంటనే దీనిపైన విచారణ జరపలేదు? అంటే 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది. నేనే వచ్చి చెప్పాను, బాలకృష్ణ ఇంటి నుంచి రూమర్ స్ప్రెడ్ అయిందని నా అంతట్లా నేనే చెప్పాను, మోరోవర్ నేనే కేసు పెట్టాను, కానీ మీరెందుకు దీని మీద రియాక్ట్ అవ్వలేదు? 5 ఏళ్ల పాటు కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇప్పుడు కూడా మీరు ఈ వీడియో చూపించి మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ముఖ్యంగా నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని మొత్తం IP అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను నేను మీ ముందు ఉంచినప్పుడు కనీసం మీరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ వీడియోని మీరు మీ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారు అంటూ కూడా చెప్పింది. నిజంగా మీకు చెల్లి మీద ప్రేమ ఉంటే 5 ఏళ్ల పాటు కూడా మీరేం చేశారు అంటూ కూడా ప్రశ్నించింది. ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది, పోలీస్ యంత్రాంగం మీ చేతిలోనే ఉంది, మోరోవర్ ఎవిడెన్స్ కూడా నేను ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయలేదంటూ ప్రశ్నించింది. మరొక వైపు ప్రభాస్కి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు, నా పిల్లల మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను, గతంలో కూడా ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చినటువంటి సమయంలో కూడా నా పిల్లల మీద ఒట్టు వేసి నేను చెప్పాను అసలు ప్రభాస్కి నాకు ఎటువంటి సంబంధం లేదని. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, అసలు ప్రభాస్ అనేవాడు ఎవడో కూడా నాకు తెలియదు అంటూ కూడా షర్మిల చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా మనం చూసాము, అటు ఏపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే షర్మిల పార్టీల నుంచి వచ్చి ప్రత్యేకంగా తను ఒక పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీదనే ఫైట్ చేసినటువంటి సమయంలో షర్మిలని కూడా వదలకుండా, అంటే సొంత చెల్లి అని చూడకుండా షర్మిల మీద కూడా అనేక పోస్టులు పెట్టారు, చాలా వల్గర్గా పెట్టారు. అందులో ఎక్కువగా ప్రభాస్కి తనకు రిలేషన్ ఉందని అనేక పోస్టులు పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సైకోలను అరెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో షర్మిల ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా సంచలనంగా మారాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తను స్వలాభం కోసం, అంటే తన బెనిఫిట్ కోసమే నా వీడియోని చూపించి ఎంటర్టైన్మెంట్ వీడియోని చూపించారు, తను కావాలని ఇదంతా వాడుకుంటున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. తన స్వార్థం కోసం చెల్లిని కాదు తన తల్లిని కూడా వాడుకుంటారు అంటూ కూడా తను ప్రస్తుతం కామెంట్ చేయడం సంచలనంగా మారింది. కాసేపటి క్రితమే అటు అదానీ గురించి ప్రెస్ మీట్ పెట్టినటువంటి షర్మిల మాత్రం అటు ప్రభాస్ పైన, బాలకృష్ణకు సంబంధించినటువంటి వీడియో పైన, జగన్ వీడియో పైన అయితే సంచలనం కామెంట్స్ చేసిందనే చెప్పుకోవచ్చు. రైట్. అయితే హేమ మీరైతే హోల్డ్లో ఉండండి, ఇటు షర్మిల ఏం మాట్లాడారనేది మళ్ళీ ఒకసారి మనం వీడియో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి IP అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ IP అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే
మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్. ఇక మొత్తానికి ఏపీ పాలిటిక్స్ లో అన్నా చెల్లెల గొడవ అయితే ముదురుతూనే వస్తోంది. ఇప్పుడు షర్మిల మరియు జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివానంద్ అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఇటు కంప్లీట్ గా కూడా షర్మిల డైరెక్ట్ అటాక్ చేశారు జగన్ ని. కావాలి అనుకుంటే ఇటు తండ్రిని, తల్లిని, చెల్లిని ఎలా అయినా వాడుకుంటారో జగన్ అనేది ఒక పెద్ద స్టేట్మెంట్ లానే చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే దీన్ని ఎలా చూడాలంటారు? తర్వాత ఫ్యూచర్ లో వైసీపీ మళ్ళీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వారికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్సీపీ టార్గెట్గా, అంటే సోషల్ మీడియాలో పోలీసులు విచారించిన తీరు తర్వాత మొత్తం వీళ్ళన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తనకు తానుగా సోషల్ మీడియాతో బయటపడే ప్రయత్నం చేసేలో భాగంగా గతంలో ఏదైతే 2009 నుంచి 14-18 సమయంలో కూడా షర్మిలపై బాలకృష్ణ టవర్స్ నుంచి వచ్చిన కామెంట్స్ని షర్మిల మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ వీడియోని టెలికాస్ట్ చేసి ఇది ఎన్బీకే టవర్స్ నుంచి విడుదలైందని చెప్పి ఆయన చెప్పిన వాదన. దీంతో షర్మిల చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. షర్మిల ఇచ్చిన రిప్లైకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పటిదాకా చేసిన ఏ ఆరోపణకు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పిన దాఖలా లేవు, దానిపై మాట్లాడిన రియాక్టెడ్. అందుకే షర్మిల ఈరోజు చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఆయన అవసరం కోసం, ఆయన స్వలాభం కోసం, ఆయన అధికారం రావడం కోసం తండ్రి పేరు ఛార్జ్ షీట్లో పెడతారు, తల్లిని చెల్లినిపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తారు, రాజకీయంగా వారిని వినియోగించుకుంటారు, ఎంతకైనా దిగజారి ఏ స్థాయిలో అయినా సరే ఆయన స్వలాభం కోసం వినియోగించుకుంటారని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలని షర్మిల చేసింది. ఏదైతే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి చేసిన వీడియోకి సంబంధించి కూడా షర్మిల చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. నిజంగా చెల్లిపై నీకు అంత ప్రేమ ఉంటే గత 5 సంవత్సరాల కాలంగా నేను ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు బాలకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేయలేదు అనేది షర్మిల నుంచి అడుగుతున్న ప్రశ్న. కానీ వాస్తవానికి గత 5 సంవత్సరాల కాలంగా ఈ అంశానికి సంబంధించి, షర్మిల అంశానికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఆ వీడియో ఎప్పుడు కూడా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న అంశానికి సంబంధించి ప్రభుత్వం బయటికి తీసుకురావడంతో ప్రభుత్వం కూడా గతంలో ఇటువంటి పనులు చేసిందని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆ వీడియోని, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ స్వార్థం కోసమే ఈ వీడియోని బయటపెట్టి వినియోగించుకున్నారనేది షర్మిల చెప్తున్న స్పష్టమైన ప్రకటన కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి వైసీపీ నేతలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఏమాత్రం కూడా రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదంటే ఆయన ఎప్పుడు కూడా షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏమాత్రం కూడా స్పందించిన దాఖలాలు లేవు. మీడియా ప్రెస్ మీట్లో అడిగిన దానికి కూడా ఆయన ఎప్పుడు కూడా షర్మిల ఇష్యూకి సంబంధించి ఎప్పుడు కూడా స్పందించిన అంశం ఎక్కడా కూడా కనిపించట్లేదు. సత్తాజ్ అంటే శివ, ఇటు చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పటివరకు ఎప్పుడు కూడా జగన్ అయితే స్పందించలేదు, కనీసం వైసీపీ కూడా ఎప్పుడు స్పందించే ఛాన్స్ తీసుకోలేదు. ఇప్పుడు షర్మిల చేసిన కమెంట్స్లో ఇంకొక పెద్ద కమెంట్ కూడా ఉంది, మీరు ఇటు అధికారంలోకి వచ్చాక ఎప్పుడు కూడా ఎందుకు ఇటు బాలకృష్ణ మీద ఛార్జ్ తీసుకోలేదు, ఎట్ ద సేమ్ టైం మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి నా గురించి దుష్ప్రచారం చేయలేదా అంటూ కూడా తను క్వశ్చన్ చేశారు. దీన్ని ఎలా చూడాలి?
అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా షర్మిల చెప్తున్న బాధన అదే. ఆమె ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యి తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీ పెట్టారో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా షర్మిలాని టార్గెట్ చేస్తూ వరుసగా పోస్టులు పెడుతుంది. ఏదైతే గతంలో ఎన్బీకే టవర్స్ నుంచి జరిగిన ప్రచారానికి సంబంధించి దాన్ని ఖండించకపోగా అది నిజమే అనే వాతావరణాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు సృష్టించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే తాను కానీ అలాగే గతంలో సునీతకు సంబంధించి కానీ హైదరాబాదులో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అలాగే ఇటీవల ఈ అంశానికి సంబంధించి కూడా ఆమె 2 రోజుల క్రితం కడపలో మీడియాతో మాట్లాడుతూ తాను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నాను, తాను గనక కంప్లైంట్ చేసినా లేకపోతే ఫిర్యాదు చేసినా దీనికి రాజకీయ రంగు పులుముకుంటుంది కాబట్టి సో గతంలో ఏ రకమైన కేసులు అయితే పెట్టానో వాటిపై విచారణ చేయాలని చెప్పి నేను అటు తెలంగాణకు సంబంధించి ఇటు ఏపీ సంబంధించిన ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాను, తనంతట తానుగా అయితే ఫిర్యాదు చేయనని చెప్పారు. సో ఏదైతే ఎన్బీకే టవర్స్ నుంచి ఏదైతే వచ్చిందని చెప్తున్నారో దాన్ని ఖండించకపోగా పెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోబోగా తిరిగే దాన్నే మీరు సోషల్ మీడియాలో విస్తృతంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా నేతలతో విస్తృతంగా పోస్టులు పెట్టించారు కదా. మీరు ఎందుకు పెట్టించారు అంటే మీకు నిజంగా తల్లి చెల్లి అంటే ఏమాత్రం కూడా ప్రేమ ఆప్యాయత అనురాగం లేవు, కేవలం రాజకీయ స్వార్థంతో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తప్ప మీరు చల్లిని వినియోగించుకున్నారు తప్ప వారి మీద నిజంగా ఎటువంటి ప్రేమ లేదనేది షర్మిల చెప్తున్న వాదనగా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు షర్మిల చేసిన అంశానికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలు ఎవరు కూడా రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. సత్తాజ్ శివ, చూస్తే ఏపీ పాలిటిక్స్ మొత్తం కూడా ఇటు 2 పార్టీల చుట్టూ కాకుండా అన్నాచెల్లెల మధ్య వివాదంలా కూడా కనిపిస్తోంది. అయితే ఈ వివాదం అసలు ఎప్పటి వరకు ఇలానే వచ్చి ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఏమీ ఉండే అవకాశం ఉండదు అని అనుకోవచ్చా మనం? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా విచారణ చేపడుతుంది. సో ఈ విచారణ చేస్తున్న సమయంలో ఎవరైతే కడప జిల్లాకి సంబంధించి వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ చేశారో విచారణ చేసిన సమయంలో ఆయన ఎవరి డైరెక్షన్లో పోస్టులు పెట్టారు, ఎవరి సూచన మేరకు పోస్టులు పెట్టారో ఆయన విచారణలో చెప్పడం జరిగింది. సో అవినాష్ రెడ్డి అలాగే అవినాష్ పిఏ రాఘవరెడ్డి వారి నేతృత్వంలో అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న భార్గవరెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారం జరిగిందనేది పోలీసులు విచారణలో ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే దాన్ని బేస్ చేసుకొని షర్మిల కానీ ఇటు టీడీపీ నేతలు కానీ నిన్న తాజాగా చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కూడా తల్లిని చెల్లిని సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిస్తుంది, వాటిని ఖండించకపోగా తిరిగి మాపై బురదల్లే ప్రయత్నం చేస్తుందని చెప్తారు. సో ఎప్పుడైతే ప్రభుత్వం వైపు నుంచి సోషల్ మీడియాకి సంబంధించిన కేసుల పరంపర కానీ లేకపోతే అరెస్టుల పరంపర కానీ బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ సోషల్ మీడియా వ్యవహారం అంటే అన్నా చెల్లెల మధ్య ఉన్న ఈ సోషల్ మీడియా వ్యవహారం బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక 10-15 రోజుల పాటు వీరి మధ్య వారైతే ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే షర్మిల గత కొన్ని రోజులుగా ఎన్నికలకు ముందు ఆమె ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ టార్గెట్గానే ఆమె ప్రాణస్వాలను సంధిస్తుంది. ఎప్పుడు కూడా వెనకడు వేయకుండా చాలా ధీటుగా ప్రశ్నలు వేయటం కానీ అలా ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతే ఘాటుగా విమర్శలు చేయడంలో షర్మిల ఉంది. కానీ షర్మిల చేసిన విమర్శలకు కానీ లేకపోతే ఆమె వేస్తున్న ప్రశ్నలకు కానీ లేకపోతే ఆమె సంధిస్తున్న ప్రశ్నలకు కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆ సాహసం కూడా చేసే పరిస్థితి ఇప్పటివరకు వైసీపీ చేయలేదని చెప్పి భావించాలి. ఖచ్చితంగా సోషల్ మీడియా వారైతే మాత్రం ప్రభుత్వం వైపు నుంచి అరెస్టుల పరంపర బ్రేక్ పడితేనే ఈ సోషల్ మీడియా వివాదం ముగిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.